Hello everyone. So today we are going to discuss about verb patterns. So we know that verb patterns are very important to analyze the sentence or sentence structure. So firstly we will start with the verb pattern 1. So in this verb pattern 1, so what we get? Subject plus verb. So we know that subject, what is subject? Subject is called in Telugu karta. Karta అని అంటాం. సబ్జెక్ట్ ఏమంటాం? కర్త. వర్బ్ని క్రియ. వర్బ్ని క్రియ అంటాం. అంటే చర్య, మనం చేస్తున్న పనిని తెలిపేదాన్ని వర్బ్ అని అంటాం. రైట్. సో ఫస్ట్ సెంటెన్స్, బర్డ్స్ ఫ్లై. బర్డ్స్ ఫ్లై అంటే పక్షులు ఎగురుతున్నవి. ఇక్కడ పక్షులు అనేది ఏంటి? సబ్జెక్ట్ అవుతుంది. సో ఫ్లై అనేది వర్బ్, అంటే ఎగరడం అనేది యాక్షన్ కాబట్టి, చర్య కాబట్టి అది వర్బ్ అవుతుంది. సో ఒకవేళ మనకి వీ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్, వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ వర్బ్ అంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్లై అంటే ఎగరడం, అంటే యాక్షన్ జరుగుతున్నది కాబట్టి అది వర్బ్ అని తెలుస్తుంది. సబ్జెక్ట్ అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే వాట్ ఫ్లై. వాట్ ఫ్లై. వాట్ ఫ్లై అంటే అప్పుడు బర్డ్స్ ఫ్లై. రైట్. ఫైర్ బర్న్స్. సో వాట్ బర్న్స్? ఫైర్ బర్న్స్. అంటే ఫైర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, బర్న్స్ అనేది వర్బ్, క్రియ. సో పద్మ ఈజ్ వెయిటింగ్. సో థర్డ్ సెంటెన్స్ ఇక్కడ పద్మ ఈజ్ వెయిటింగ్ అంటే ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, వెయిటింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇందులో పద్మ ఈజ్ వెయిటింగ్లో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలియాలంటే ఇక్కడ వాట్ అడిగాం కానీ బట్ ఇక్కడ పర్సన్ కాబట్టి ఏమనాలి? హూ అని అడగాలి. హూ ఈజ్ వెయిటింగ్. హూ ఈజ్ వెయిటింగ్? పద్మ ఈజ్ వెయిటింగ్. నెక్స్ట్ మాధవి ఈజ్ వాకింగ్. సో సేమ్ క్వశ్చన్, హూ ఈజ్ వాకింగ్? మాధవి ఈజ్ వాకింగ్. సో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, వాకింగ్ అనేది మెయిన్ వర్బ్. ద బెల్ హ్యాస్ రంగ్. వాట్ హ్యాస్ రంగ్ హియర్? బెల్. రంగ్ అంటే మోగటం. రింగ్, ర్యాంగ్, రంగ్ అంటే V3. రంగ్ అనేది ఏంటి ఇక్కడ అంటే V3 అవుతుంది. రైట్. ద బెల్ హ్యాస్ రంగ్. సో వాట్ హ్యాస్ రంగ్ అంటే ద బెల్ అనేది ఆన్సర్. సో ఈ విధంగా సబ్జెక్ట్ మరియు వర్బ్. సో ఇట్స్ ఈజీ టు ఫైండ్ అవుట్. దిస్ ఈస్ ద pattern 1. Right. If you see the pattern 2, so this is a pattern 2. So in this pattern 2, what comes here? Subject, verb and subject complement. ఇక్కడ నెక్స్ట్ కొత్త పాయింట్ ఏమొచ్చింది అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. వాట్ ఈజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సబ్జెక్టు గురించి సంపూర్ణంగా అంటే పూర్తిగా తెలిపేదాన్ని మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. రైట్. ఇంతకుముందు సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ. బట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలిపేదే సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో హియర్ ఫస్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ ఎ బుక్. దిస్ ఈజ్ ఎ బుక్. సో మనకి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ తెలియాలంటే ఏం చేయాలి అప్పుడు అంటే దిస్ ఈజ్ వాట్. దిస్ ఈజ్ వాట్. అప్పుడు ఏంటి? ఎ బుక్. ఎ బుక్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. హిస్ సిస్టర్ బికేమ్ ఎ నర్స్. సో హిస్ సిస్టర్ బికేమ్ వాట్? వాట్ అంటే మళ్ళీ ఎ నర్స్. రైట్. ఇట్ ఈజ్ ఐ. ఇట్ ఈజ్ ఐ అంటే ఇక్కడ మనకి పర్సన్ కాబట్టి అప్పుడేమవుతుంది? హూ. ఇట్ ఈజ్ హూ. సో దెన్ ఆన్సర్ ఈజ్ ఐ, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. దట్ హౌస్ ఈజ్ మైన్. దట్ హౌస్ ఈజ్ హూజ్ అని అడగాలి. హూజ్ అంటే దెన్ ఆన్సర్ ఈజ్ మైన్. పద్మ లుక్స్ అట్రాక్టివ్. పద్మ లుక్స్ అట్రాక్టివ్. పద్మ లుక్స్ హౌ అట్రాక్టివ్. సో ఈ విధంగా మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి సబ్జెక్ట్ అంటే ఇంతకుముందు చెప్పాము ఏంటి? దిస్ ఈజ్ అంటే వాట్ ఈజ్ అంటే దిస్ అని. వాట్ ఈజ్ అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ తెలుస్తుంది. సో హిస్ సిస్టర్ బికేమ్ ఏ నర్స్. హూ బికేమ్ ఏ నర్స్? ఇక్కడ మనకు ఒకవేళ సబ్జెక్ట్ తెలియాలి అంటే ఏమనాలి? హూ బికేమ్ ఏ నర్స్. అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ ఆటోమేటిక్గా హిస్ సిస్టర్ బికేమ్ ఏ నర్స్. రైట్. అదేవిధంగా అన్నిటిని ఇట్ ఈజ్ ఐ. హూ ఈజ్ ఐ? ఇట్. ఇట్ అనేది నేను. అంటే మనకి సబ్జెక్ట్ని తెలుసుకోవాలి అంటే మళ్ళీ మనం క్వశ్చన్ దేని చేయాలి అంటే వర్బ్ని చేయాలి. అంటే వర్బ్కి ముందు క్వశ్చన్ చేస్తే సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ తెలియాలి అంటే వర్బ్ తర్వాత క్వశ్చన్ చేయాలి. వర్బ్ తర్వాత క్వశ్చన్ చేస్తే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది తెలుస్తుంది. పద్మ లుక్స్ అట్రాక్టివ్. పద్మ లుక్స్ హౌ అనగానే ఏమైంది? మనకి నెక్స్ట్ కాంప్లిమెంట్ ఏది ఉందో తెలుస్తుంది. బట్ హూ లుక్స్ అట్రాక్టివ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏం తెలుస్తుంది? సబ్జెక్ట్ తెలుస్తుంది. హూ లుక్స్ అట్రాక్టివ్ అంటే పద్మ లుక్స్ అట్రాక్టివ్. సో దిస్ ఈజ్ అబౌట్ సబ్జెక్ట్, verb and subject complement. Come to the next point. Next topic is what? Third structure is subject,
verb and a direct object. So subject, verb and direct object. I know his name. I know his name. సో మనకు తెలుసు మళ్ళీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ తెలియాలంటే ఏం చేయాలి? వర్బ్ తర్వాత క్వశ్చన్ అడగాలి. ఐ నో వాట్. ఐ నో వాట్ అంటే ఆన్సర్ ఏంటి? హిజ్ నేమ్. అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మాధవి హ్యాస్ లాస్ హర్ హ్యాండ్ బ్యాగ్. మాధవి హ్యాస్ లాస్ వాట్? హర్ హ్యాండ్ బ్యాగ్. అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. పద్మజ షట్ ద విండో. పద్మజ షట్ ద విండో. పద్మజ షట్ వాట్? ద విండో. హూ రోట్ ద లెటర్? ఇక్కడ హూ రోట్ వాట్ అంటే ద లెటర్. అప్పుడు మనకి ఈ విధంగా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. మళ్ళీ మనం సబ్జెక్ట్ తెలియాలంటే సింపుల్, మళ్ళీ వర్బ్ కంటే ముందే క్వశ్చన్ అడగాలి. హూ నో హిజ్ నేమ్ అంటే ఐ. రైట్. మాధవి హ్యాజ్ లాస్ హర్ హ్యాండ్ బ్యాగ్. హూ హ్యాజ్ లాస్ హర్ హ్యాండ్ బ్యాగ్ అంటే మాధవి. మాధవి అనేది సబ్జెక్ట్. మళ్ళీ పద్మజ షట్ ద విండో. హూ షట్ ద విండో అంటే పద్మజ సబ్జెక్ట్. రైట్. ఈ విధంగా మనం సబ్జెక్ట్, వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్లో మనం తెలుసుకోవాలనుకుంటే వర్బ్ని క్వశ్చన్ చేస్తే వర్బ్ కంటే ముందు మనం వాట్, హూ, విచ్ యాడ్ చేసి క్వశ్చన్ చేస్తే సబ్జెక్ట్ తెలుస్తుంది. వర్బ్ తర్వాత మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కానీ తెలియాలి అంటే దాని తర్వాత మళ్ళీ వాట్ ఆర్ హూమ్ అనే క్వశ్చన్ చేస్తే సో దెన్ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సో ఇన్ దిస్ వీడియో వి డిస్కస్ 3 structures: subject, verb, and second one is subject, verb, subject complement, and the third one is subject, verb, direct object. So 3 structures are nothing but 3 verb patterns we discuss. Next video we'll discuss more.